డ్రోన్ అడుగుతున్నా, డ్రోన్ ఫాలో అవుతుంది మనని. ఇది కెమెరా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రైతు బజార్లు ఇప్పుడు పెట్టారు, అప్పటి నుంచి ఈ మార్కెట్ కూడా ఇప్పుడు వ్యాపారం తగ్గిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వ్యాపారస్తులు. మునక్కాయలు అక్కయ్య గారు బాగున్నారా? మునక్కాయలు అక్కయ్య గారు అవునా? విజయవాడలో అందరూ అంతేనా ఇంత ప్రేమగా పలకరిస్తుంది? పట్టుకోవచ్చు అది మీరు పట్టుకోలేదు. ఓకే, అవన్నీ కలిపి పట్టుకోవాలి. ఓకే ఓకే. ఏం ఛానల్? తెలుగు ప్యాసింజర్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ ఏం లేదు, వీడియోస్. ఇది ఇట్లా కట్ చేయడం వల్ల స్క్వేర్ గా వస్తుంది. ఇది మనకు రెగ్యులర్ పల్లి చట్నీ. ఇది రెగ్యులర్ పల్లి చట్నీ. ఈ రోజు నేను ఈ వీడియోలో మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ అయిన త్రిబుల్ ఇడ్లీ, కాళేశ్వరరావు మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, ఇంకా లోకల్స్ తో ఇంటరాక్షన్స్ ఇవన్నీ చూపెట్టబోతున్నాను. మీరు వీడియోకి లైక్ కొట్టి ఎండ్ వరకు చూడండి. నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. మార్నింగ్ వేసేసి ఫ్రెష్గా రెడీ అయిపోయాను. హెడ్ బాత్ కూడా వేసేసాను. ఇప్పుడు రెడీ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి విజయవాడలోనే అందరికీ ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది. అదే ఇడ్లీకి, త్రిబుల్ ఇడ్లీ అంట. ఆ త్రిబుల్ ఇడ్లీకి నేనున్న ఏరియా నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది. మీరు వెనక చూసుకోవచ్చు. ఇది లెనిన్ సెంటర్ అంట. విజయవాడ రోడ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ప్రతి ఎక్కడ చూసినా మెయిన్ రోడ్ లాగానే అంతా నీట్గా పార్ట్ హోల్స్ లేకుంటున్నాయి నేను చూసినంత వరకు. ఇక్కడ ప్రస్తుతానికి లెనిన్ నగర్ నుంచి అటు మెయిన్ రోడ్కి వెళ్తే ఇది ఏలూరు రోడ్. ఇది ఏలూరు రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. నేను ర్యాపిడో బుక్ చేద్దాం అనుకుంటున్నాను. అది అరౌండ్ ఒక 40 రూపీస్ చూపిస్తుంది. మరి 40 రూపీస్కి బుక్ అవుతుందో లేదో చూడాలి. ఏలూరు రోడ్లో ఉన్నాం. బైక్కి 38 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నా నా లొకేషన్ దగ్గర నుంచి. బుక్ అయిపోయింది. చూడాలి ఎంత స్పీడ్గా ఉంది ఇక్కడ ర్యాపిడో సర్వీస్. ఇంతకుముందు నేను ఎప్పుడు విజయవాడకి వచ్చాను, తిరుపతికి వెళ్ళేటప్పుడు కనకదుర్గ టెంపుల్ విజిట్ చేయడం అలాగే జరిగిపోయింది ఎప్పుడు చైల్డ్హుడ్లో. మళ్ళీ ప్రత్యేకంగా ట్రావెలింగ్ చేయడానికి కానీ స్పెషల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పుడు రాలేదు. చూడాలి మళ్ళీ విజయవాడ ఎలా ఉంటుందో, విజయవాడ ప్రజలు ఏ విధంగా మనల్ని ఆదరిస్తారో చూడాలి. విజయవాడ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ కొట్టి మరీ చూడండి. చాలా స్పీడ్గానే బుక్ అయిపోయింది. మన రైడర్ కూడా స్టార్ట్ అయిపోయాడు. ఇమీడియట్గానే యాక్సెప్ట్ చేస్తున్నారు విజయవాడలో. ర్యాపిడో సర్వీస్ బాగుందా అన్న? ఇక్కడ స్పీడ్గానే ఉన్నాయి రైడర్స్. సర్వీస్ కూడా బాగుందని అంటున్నాడు మన బ్రదర్. త్రిబుల్ ఇడ్లీ వేరే వైపు చూడొచ్చు. ఇది ఒక చిన్న ప్లేస్ లాగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. హట్ లాగా ఉంది. పైన తాటాకిలతో ఇలా చేశారు. మొత్తం గుడిసెలాగా ఉంది. ఇది చాలా మంది ఉన్నారు. మనం కూడా ఒక ఇడ్లీ తీసుకొని ట్రై చేద్దాం ఎలా ఉందో. అని ఒక ప్లేట్ ఇడ్లీ తినడానికి 2 చాలు. వద్దు రెగ్యులర్ 2 ఇడ్లీనా? ఓకే షూర్. 2 ఇడ్లీలకు 41 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది ఇడ్లీ తీసేసుకుందాం మనం వెళ్ళి. ఫ్రెష్గా తీస్తున్నారు ఇడ్లీ. ఇది ఎలా అయినా ఇది ఇట్లా కట్ చేయడం వల్ల స్క్వేర్గా వస్తుంది. మొత్తం ఎక్స్ట్రా 10 రూపీస్ నెయ్యికి ఛార్జ్ చేస్తున్నారు. ట్రై చేద్దాం. ఇది ఏం చట్నీ చాలా? ఇది అల్లం చట్నీ. ఇది అల్లం చట్నీ. ఇది మనకు రెగ్యులర్ పల్లి చట్నీ. ఇది రెగ్యులర్ పల్లి చట్నీ. ఇడ్లీ అయితే భలే సాఫ్ట్గా ఉంది. అలా పెట్టేసుకుని నోట్లోకి వెళ్ళిపోతుంది. రెగ్యులర్ ఇక్కడికే వేస్తారా? గుడివాడ నుంచి వచ్చారు. టేస్ట్ ఎలా ఉంది? బ్రదర్ ఇక్కడ గుడివాడ నుంచి వచ్చారట విజయవాడకి. వచ్చానని చెప్పి ఇడ్లీ ట్రై చేస్తున్నాడు. బాగుందని చెప్తున్నాడు. అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాం ఆ త్రిబుల్ ఇడ్లీలో. ఇడ్లీ మాత్రం సూపర్గా ఉంది. వేడిగా వేసిస్తున్నారు కదా, ఆ గ్రేనీ స్ట్రక్చర్ బాగా తెలుస్తుంది. చట్నీ కూడా సూపర్గా ఉంది. ఎవరైనా విజయవాడ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు. నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ విజయవాడలో ఈ త్రిబుల్ ఇడ్లీ ట్రై చేయడం. అని ఇది ఎట్లా? విజయవాడలోనే పెద్ద మార్కెట్ పూలది? పెద్ద మార్కెట్. ఓకే, అంటే మన హోల్సేల్ నుంచి నార్మల్ అన్ని దొరుకుతాయి మొత్తం ఇక్కడ. విజయవాడలోనే అతిపెద్ద పూల మార్కెట్. ఇక్కడ హోల్సేల్ మరియు రిటైల్ కూడా జరుగుతుంది. అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ అంతా హోల్సేల్లో పూల అమ్మకాలు జరుగుతాయంట. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా రిటైల్లో అమ్ముతారంట. మీరు ఇక్కడ చూడొచ్చు. చిన్న పూల దగ్గర నుంచి హోల్సేల్ రేట్ లో అన్ని పూలు, వెరైటీ ఆఫ్ పూలు అవైలబుల్ లో ఉన్నాయి. నమస్తే. ఎలా అమ్ముతున్నారు ఫ్లవర్స్? ఇదేలానే ఈ తామర పూలు? ఈ తామర ఇది ఇదెంత? ఇదెంత? ఓకే అన్న, ఇటు బ్రిడ్జ్ పక్కనే తామర పూలు అమ్ముతున్నాడు. అన్న పేరు రమేష్ కదా? అన్న పేరు రమేష్. ఇటువైపు వచ్చినప్పుడు అన్న దగ్గర షాపింగ్ చేయండి. ఎలాగన్నా కలుద్దాం. బాయ్. మార్కెట్ మాత్రం ఫుల్ రద్దీగా ఉంది. అన్న మూటలు ఎత్తున్నాడు. మార్కెట్ చిన్న చాలా పెద్దగా ఉంది మార్కెట్ మాత్రం. యూట్యూబ్ ఛానల్ అవునా?
డ్రోన్ అడుగుతున్నా, డ్రోన్ ఫాలో అవుతుంది మనని. ఇది కెమెరా. ఇప్పుడు ఇట్లా మనం వీడియో వేసుకోవచ్చు. హాయ్ ఇప్పుడు ఇది కావాలంటే మనం ఇట్లా ఇంపేస్తే అటువైపు తిరుగుతుంది. ఓకే బ్రదర్, ఇక్కడ మనని షాప్ మొత్తం కవర్ చేయని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. నేను కూడా. బ్రదర్ మీ పేరు? రాజేష్. మీ పేరు? ఇద్దరు కూడా షాపు ఎంత? ఓకే, షాప్ పేరు వచ్చేసి జేఎఫ్ఎస్ అంట, జ్యోతి ఫ్లవర్ షాప్, రాజీవ్ గాంధీ ఫ్లవర్ మార్కెట్ లో. షాప్ నెంబర్ 32 కూడా వీళ్ళే అంట. మీరు బ్రదర్ దగ్గరికి వచ్చేయచ్చు. కొంచెం వీడియో చూపించేస్తే బ్రదర్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీకు ఇస్తారా డిస్కౌంట్? ఎంత బ్రదర్ ఇది జనరల్ గా అయితే? కేజీ 60 రూపాయలు. హోల్సేల్ ప్రైస్ అది? రిటైల్ అయితే కొంచెం ఓకే. హోల్సేల్ వ్యాపారం వచ్చినప్పటికి ఉదయం 3 స్టార్ట్ అయింది. మార్నింగ్ 3 నుంచి 9:30, 10 వరకు హోల్సేల్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. కేజీ వచ్చినప్పటికి పొద్దున్న 40 రూపాయలు, 50, 100 అలాగే అన్ సీజన్లో అయితే. సీజన్లో వచ్చినప్పటికి 200, 300 అలా తీసుకుంటూ ఉంటాం. ఇవాళ వచ్చినప్పటికి ఇప్పుడు అన్ సీజన్గా ఉంది కాబట్టి చామంతి పూలు 50 రూపాయలు, 60 రూపాయలు, గులాబీ పూలు 50, 60. గులాబీ కట్ట వచ్చినప్పటికి 50 రూపాయలు, 30 రూపాయలు. ఆల్ కలర్స్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర. కేజీ 60 రూపాయలు ఈ రోజు రేటు. ఇది ఎంత విజయవాడలో మొత్తం ఇంత ఒక్క పోస్తూనే ఉంటుందా? హైదరాబాద్ ఇంకొంచెం బెటర్, చల్లగా ఉంటాయి హైదరాబాద్. ఓకే బ్రదర్, మరి వెళ్తాం. బాయ్ బ్రో. అమ్మో, మార్కెట్లో తిరుగుతుంటే మొత్తం రద్దీ, జనాలతో రద్దీగా ఉంది. మీ విజయవాడలో ఇంతే అంటున్నారు. ఒక 10 నిమిషాలు ఇలా తిరిగాను, మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి. ఫ్లవర్ మార్కెట్ ఆపోజిట్నే కాళేశ్వరం మార్కెట్ అని చెప్పేసి ఇంకో పెద్ద హోల్సేల్ మార్కెట్ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు వెళ్తే ఆ మార్కెట్కి వెళ్ళొచ్చు. అన్న ఇక్కడ కలిసాడు, కెమెరా గురించి అడుగుతున్నారు. ఇటువైపు ఇలా మన ఇటు వేస్తే అటువైపు రొటేట్ అవుతుంది, ఇటువైపు కూడా రొటేట్ అవుతుంది. బాగుందండి. ఈ మార్కెట్ పెద్దదా అన్న? చాలా, విజయవాడ టాప్ మార్కెట్ ఇది. ఓకే. దీని నుంచి ఇదే ఎప్పుడు పెట్టారన్న మార్కెట్? అది ఐడియా లేదు. సీనియర్లు ఉంటే ఆయన. నమస్తే. ఎవరు? సార్ని అడగండి. ఎక్కడ ఆకలి? ఎవరన్నా పెట్టుకున్నాయంట. ఆయన అడగండి. బాగున్నారా? చాలా పెద్దది ఇప్పుడు. చాలా పెద్ద. ఓకే. విజయవాడకి మెయిన్ ఇది కాళేశ్వరం మార్కెట్. బ్రిటిష్ హయాంలో ఇప్పుడు కాదు. ఓకే. మనకి స్వతంత్రం కూడా రాలేదు. అవును, అప్పుడు పెట్టారు. అంటే ఇది గూగుల్ చూసాను, 1921లో ఇది కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు అని. 1917 లోనే. ఓకే. శంకుస్థాపన 17 బోర్డు ఉంటుంది. ఓకే, చూసాను కూడా. 17 అప్పటి నుంచి అంటే మనకు వెలుగులోకి వచ్చేటప్పటి నుంచి అంటే ఓకే 1936 నుంచి బాగా పాపులర్ అయింది. 1936 నుంచి పాపులర్ అయింది ఇది. కాళేశ్వరం మార్కెట్ అంటే ఒక బ్రాండెడ్ ఐటమ్. ఓన్లీ హోల్సేల్ కూరగాయలు, ఓన్లీ రిటైల్ అయింది. ఇప్పుడు ఇంతకు ముందు హోల్సేల్ కూడా బయట ఎట్లా ఉండేది, బారు బయట ఉండేది. ఇప్పుడు మొత్తం రిటైల్ అయింది. రిటైల్ అయింది. వ్యాపారస్తులు కూడా ఆ రిటైల్ కొన్ని సంవత్సరాలు బాగా ఇక్కడ వ్యాపారాలు జరిగినాయి. ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రైతు బజార్లు ఇప్పుడు పెట్టారు, అప్పటి నుంచి ఈ మార్కెట్ కూడా ఇప్పుడు వ్యాపారం తగ్గిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వ్యాపారస్తులు. ఏరియా తగ్గట్టు రైతు బజార్లు ఉన్నాయి కాబట్టి ఫ్లోటింగ్ తగ్గింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చిల్లర వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇది ఓన్లీ కూరగాయలు, ఓన్లీ కూరగాయలు చిల్లర వ్యాపారస్తులు ఎచ్చాలు ఏడు. ఈ మార్కెట్కి వస్తే ఒక ఫ్యామిలీకి కానీ ఒక ఎవరైనా పర్సన్ వస్తే ఏ టు జెడ్ అన్ని దొరుకుతాయి. దానివల్ల పాపులర్ అయింది. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతే మొత్తం వస్తుంది. ఓకే అన్న, మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి. థ్యాంక్స్ అన్న. ఓకే, నైస్ మీటింగ్. కలుద్దాం మళ్ళీ. అన్న చెప్పిన విధంగానే లోపలికి వెళ్ళి మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. నేను గూగుల్లో సెర్చ్ చేసిన ప్రకారం ఈ కాళేశ్వరం మార్కెట్ ఏంటంటే ఇది అయ్యదేవర కాళేశ్వరరావు అతని పేరు గుర్తుగా మార్కెట్ పెట్టారంట. 1921లో ఇండియన్ కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు గాంధీజీ ఇక్కడికి వచ్చారంట. గాంధీజీ ఇక్కడికి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ లిమిటెడ్ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల మీటింగ్ ఈవినింగ్ టైంలో పెట్టడం కుదరలేదట. అప్పుడు ఈ అయ్యదేవర కాళేశ్వరరావు చెప్పడం వల్ల ఇక్కడ ప్రజలందరూ తన మాట వినేసి ఇంటి ముందట అందరు లాంతర్స్ ఉంటాయి కదా మన కిరోసిన్, ఆ లాంతర్స్ పెట్టేసి వెలుతురు నింపారంట. అప్పుడు ఆ మీటింగ్ జరగడం వల్ల కాంగ్రెస్ గాంధీజీ గారు అభినందించారు. అతని గుర్తుగానే ఈ మార్కెట్ ఉంది. నమస్తే. ఏం చదువుతున్నారు? వాటర్ చల్లుతున్నారా?
వెయిట్ పెంచుతున్నారా రైట్ ఫ్రెష్గా ఉండే ఊరికే 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 చివరి వరం ఓకే చివరి వరం అంటే అర్థం కాలేదు మీ షాప్ అది అది మాదే. ఓకే ఓకే ఇది కూడా లాస్ట్ బాబాయ్ గారి షాపే అంట. హాయ్ బ్రో నమస్తే, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎప్పుడైతే బాబాయ్ గారు నమస్తే, బాగున్నారా? అదా మీరు ఫోన్ చేస్తారా చెప్పేసా వాళ్ళకి ఓకే ఓకే. ఏది ఇదా యూట్యూబ్లో వీడియోస్ అడ్వర్టైజ్ ఏం లేదు, ఇట్లా నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటా, తిరుగుతూ ఉంటా, తిరిగినప్పుడు ఇలా లోకల్స్ ఎలా ఉన్నారు అంటే పలకరిస్తేనే కదా ఎలా ఉన్నారో తెలిసేది. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే కలుద్దాం మరి. మునక్కాయలు అక్కయ్య గారు బాగున్నారా? మునక్కాయలు ఎలా అక్కయ్య గారు? అవునా, విజయవాడలో అందరూ అంతేనా ఇంత ప్రేమగా పలకరిస్తున్నాయి? ఓకే మంచిగా కలుద్దాం. అన్న నమస్తే, బాగున్నారా? ఏమవుతున్నారు ఇక్కడ? కూరగాయలు మీదేనా? అవునా, ఏం మాటలు రావా? మూగెత్తున్నా. అన్న పేరు గోవింద్. అన్నగారి పేరు గోవింద్. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఈ కాళేశ్వరం మార్కెట్ వచ్చినప్పుడు మార్కెట్లోకి ఎంటర్ గానే రైట్ సైడ్కి వస్తే ఈ గోవింద్ అన్నగారు ఉంటారు. దురదృష్టవశాతం అన్నగారికి మాటలు రావంట. మీరు కొంచెం ఇటు వచ్చినప్పుడు అన్న దగ్గర కొంటే అన్న కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతకుముందు చాలా పెద్దగా ఉండేదంట, ఒక 200 నుంచి 300 మంది వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేసుకునేవారంట. అంతకుముందు అన్న చెప్పిన విధంగానే ఇప్పుడు మార్కెట్ అంతా డల్ అయిపోయింది. ఏ క్యారెట్ బాబా నమస్తే, బాగున్నారా? బాబాయ్ నమస్తే, ఎలా ఉంది నిమ్మకాయలు? ఎలా చౌకగానే ఉన్నాయి. అసలు విజయవాడలో ప్రజలు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. హాయ్ బ్రో, కెమెరా ఏమవుతున్నావు? అవునా, ఎలా ఉన్నావు? అసలు బాగున్నావు? నీ పేరు? సతీష్ అంట బ్రదర్, తమలపాకులు అమ్ముతున్నాడు. ఎలా బ్రదర్ ఇవ్వదు? 150 వస్తాయి. ఓకే 40 రూపీస్. 150కి 40 రూపీస్. ఓకే ఓకే ఇలా వస్తుంది అంటారు. పట్టుకోవచ్చు అది ఇలా? మీరు పట్టుకోలేదు. ఓకే అవన్నీ కలిపి పట్టుకోవాలి. ఓకే 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 ఓకే. ఏం ఛానల్? తెలుగు ప్యాసింజర్ ట్రావెలింగ్ ఛానల్, యూట్యూబ్ ఓపెన్. బ్రదర్ మన పిలిచి అడుగుతున్నాడు మన యూట్యూబ్ అని చెప్పేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు. తెలుగు ప్యాసింజర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ ఏం లేదు, వీడియోసే. ఇంకా మన ఈ థాయిలాండ్ సంబంధించిన, శ్రీలంక అన్ని చాలా ఉన్నాయి, అండమాన్ అవన్నీ.